హలో అందరికీ, వెల్కమ్ టు ఐక్లిక్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా సండే ఎలా ఉండబోతుందో చూద్దాం. స్కై అయితే చాలా బాగుంది. ఫస్ట్ మేము హుసేన్ సాగర్ బోటింగ్కి వెళ్ళాము. పర్ హెడ్ 100 రూపీస్ అయితే తీసుకున్నారు. బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం అంతా అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. చుట్టూ అయితే కొన్ని ప్లాంట్స్ అవి పెట్టేసి ఉన్నాయి. ఇంకా దాని చుట్టూ 2 సార్లు తిరిగేసి బోట్ అయితే ఎక్కేసాం. మనం వచ్చిన బోట్లోనే ఎక్కాలని చెప్పి రూల్ ఏం లేదు. మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడు ఏదో ఒక బోట్ ఎక్కేయచ్చు. దాని తర్వాత మేమైతే లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గచ్చిబౌలిలో ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండీకి అయితే వెళ్ళాము. ఇక్కడ అంబియన్స్ అదంతా అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇక్కడ మేము బార్బిక్యూ మండీ అయితే ఆర్డర్ చేసాము. అరౌండ్ 700 మాకు చార్జ్ చేశారు. తర్వాత మేము బన్సిలాల్పేటలో ఉన్న స్టెప్ వెల్కి అయితే వచ్చాము. ఇక్కడ మాకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ హెడ్. ఇక్కడ ఫస్ట్ మనం మ్యూజియంలోకి వెళ్ళాలి. అక్కడ ఇదివరటి కాలంలో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్ని డిస్ప్లే చేశారు. అలాగే దాన్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఆ స్టెప్ వెల్ని అదంతా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మ్యూజియంలో. ఇది వచ్చేసి మ్యూజియం పైన నుంచి స్టెప్ వెల్ యొక్క వ్యూ అనమాట. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుందంట, లైటింగ్స్ అంతా పెట్టేసి. ఇక్కడైతే 2 క్యూట్ టాటాయిస్ ఉన్నాయన్నమాట, అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఇదే అనమాట స్టెప్ వెల్ యొక్క ఎంట్రన్స్. కన్స్ట్రక్షన్ అదంతా అయితే చాలా బాగుంది. ఇక్కడ వరకే ఎలా చేస్తున్నారు, మిగతా అంతా బ్లాక్ చేసేసారు. ఆ పైనుంచి అనమాట ఇందక్కడ మనం తీసాము వీడియో. దాని తర్వాత ఇక్కడైతే కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టారు. ఇదివరకు ఎలా ఉండేది, దాని తర్వాత అదంతా ఎలా క్లియర్ చేశారని చెప్పి పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.